ఏపీలో, తెలంగాణలో కొంచెం బీజేపీకి ఎక్కువ ఓటింగ్ ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి ఈ మధ్య కాలంలో చూస్తే. వాళ్ళకి వచ్చిన సీట్లు కావచ్చు, లేకపోతే గెలిచిన విధానం అవ్వచ్చు. నేషనల్ వైజ్గా కూడా మన ఏపీ, తెలంగాణ నుంచి కూడా మంత్రులుగా ఎన్నికైన వాళ్ళు కూడా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వేరే రాష్ట్రాల్లో ఎందుకు అది డల్ అవుతుంది, మన దగ్గర ఎందుకు పెరుగుతుంది? అది మీకు స్టార్టింగ్ లో చెప్పినట్టు సౌత్ లో ఇప్పుడిప్పుడే మొక్క స్టార్టింగ్ లో ఉంది, లేదా మామిడికాయ అలా ఇప్పుడిప్పుడే అక్కడ పండిపోయింది. అక్కడ థాట్ ప్రాసెస్ కి ఇక్కడ థాట్ ప్రాసెస్ కి చాలా తేడా ఉంది, సౌత్ కి నార్త్ కి వర్సెస్. ఇప్పుడు మనకి ఇక్కడ రావడానికి చాలా సంవత్సరాలు పట్టింది. ఈవెన్ వెంకయ్యనాయుడు గారు 40 years బ్యాక్ నుంచి ఉన్నప్పుడు కూడా మీకు అదే నెల్లూరులో పోటీ చేసినప్పుడు వెంకయ్యనాయుడు గారు బీజేపీ తరపున ఎమ్మెల్యే గెలవడం చాలా కష్టం. అవును, అప్పుడు కమ్యూనిజం అంతా చాలా ఎక్కువ. సో అక్కడ ఏంటంటే ఇనిషియల్ గా చాలా అడ్వాంటేజ్ ఉంది. ఇప్పుడు ఆ బీజేపీ తాలూకు భావజాలం ఐడియా ఇప్పుడు సౌత్ లో కొంచెం పెరుగుతుంది. మీకు అన్నామలై సౌత్ లో, మీకు తమిళనాడు ఫస్ట్ టైం మొన్న వచ్చినప్పుడు ఆయన గెలిచారా ఓడిపోయారా పక్కన పెడితే, సో ఆ భావజాలం ఉండాలనేది పెరుగుతుంది. బట్ నార్త్ లో అది ఒక ఎక్స్ట్రీమ్ పొజిషన్ దాటేసి ఒక సాచురేషన్ పీరియడ్కి వచ్చేసింది. సో ఓట్ బ్యాంకింగ్ చూస్తే అది ఎక్కువ స్ట్రాంగ్ అటు నార్త్ కాబట్టి. ప్లస్ సౌత్లో మీ కంపారిటివ్లీ కాంగ్రెస్ కానీ, లోకల్ పార్టీలు కానీ, ఇక్కడ బీఆర్ఎస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, మనకు డిఎంకే కావచ్చు, ఏడీఎంకే కావచ్చు, అక్కడ కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు. ఇక్కడ సౌత్లో ఏంటంటే మనకు స్ట్రాంగ్ లోకల్ పార్టీలు బాగా బెల్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ లోకల్ పార్టీలు బిల్డ్ ఎక్కువ ఉంది, అక్కడేమో సాచురేషన్ పాయింట్ బీజేపీ వెళ్ళింది కాబట్టి ఓవరాల్ పీరియడ్ గడ్డు కాలం ఎదుర్కొంటుంది బీజేపీ. ఇప్పుడు కొన్ని పార్టీలకి అసలు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ చూసుకుంటే తెలంగాణలో వాయిస్ కూడా లేవట్లేదు కొంతమంది ఎమ్మెల్యేలు. అంటే ఒకప్పుడు అంత రేంజ్లో ఉన్న పార్టీ అంత సడన్గా డల్ అయిపోయింది. అలాగే కొన్ని పార్టీలు మాయమైపోయే అవకాశం ఉందంటారా? అంటే కమ్యూనిజం అంటే ఇప్పుడు మేము లోకల్గా తెలంగాణ ఒకటి చేస్తున్నాం, ప్రెస్ మీట్ సెపరేట్ పెడతామండి. ఏపీది కూడా సెపరేట్ ప్రెస్ మీట్ పెడతాం అక్కడ పాయింట్స్ మీద. బట్ మీరు బీఆర్ఎస్ స్టార్ట్ చేశారు కాబట్టి మేము బీఆర్ఎస్ కొన్ని పాయింట్స్ మీద తీసినప్పుడు దాంట్లో ఆ సర్వేలో ఒక పాయింట్ ఏంటంటే మాకు వచ్చిన అవుట్పుట్ బీఆర్ఎస్ ఇంకా అదే ఆ స్ట్రెంగ్త్ ఇంకా ఇంటర్నల్ గా పీపుల్ అయితే ఉంది. బట్ బీఆర్ఎస్ వాళ్ళు నమ్ముతున్నారా లేదా అనేది వేరే విషయం. పీపుల్ ఆ ఓట్ బ్యాంకింగ్ ఉన్న స్టిల్ బీఆర్ఎస్ ఇస్ ద అదర్ ఆల్టర్నేటివ్ అని నమ్మే సెక్షన్ అయితే ఉన్నారు. బట్ బీఆర్ఎస్ బీజేపీతో కలిసిపోతుంది అనేది ఈ సెంటిమెంట్ తగ్గిపోతుంది. అప్పుడు తెలంగాణ సెంటిమెంట్ ఇంకా వర్కౌట్ అవ్వదు. మీకు ఎప్పుడైనా మతం బేస్డ్, కులం బేస్డ్, లేదా ఒక ఎమోషన్ అనేది ఇది ఒక స్టేజ్ వరకు మిమ్మల్ని ఉపయోగపడుతుంది. అంటిల్ మీరు యాంకర్ అయిపోయాక మీ యొక్క క్యాపబిలిటీ మీద వర్క్ చేస్తారు కదా. మీరు ఖమ్మం నుంచి వచ్చారు, మీ ఓనర్ కూడా ఖమ్మం అనుకోండి, మన ఖమ్మం అమ్మాయి కదా మనం తీసుకుందామని రిఫరెన్స్ ఇచ్చుండొచ్చు. బట్ వన్స్ మీరు యాంకర్ అయిపోయాక ట్రూలీ ఇట్ విల్ మీ ఎలా చేస్తారు పనితీరు మీద ఆధారపడుతుంది. సో ఇంకా తెలంగాణ సెంటిమెంట్ మీద వర్క్ అవుతుంది. బట్ లోకల్ పార్టీగా బీఆర్ఎస్ కి లాంగ్ రన్ ఉంటుంది. రేపు పొద్దున బీఆర్ఎస్ ఎవరు సపోర్ట్ చేస్తే వాళ్ళే గవర్నమెంట్ ఫామ్ చేసే స్టేజ్ లో ఉండొచ్చు, లేదా బీఆర్ఎస్ ఫామ్ చేయొచ్చు. మీకు యూపీలో చూసుకుంటే సపా చాలా సమాజ్వాదీ పార్టీ చాలా డౌన్ఫాల్ చూసింది. ఇప్పుడు మళ్ళీ సమాజ్వాదీ పార్టీ చాలా పుంజుకుంది. ఇంపాసిబుల్ కేసు అని కానీ ఎందుకంటే లోకల్ పార్టీకి ఎప్పుడు ఆ స్కోప్ ఉంటుంది. బట్ దే హ్యావ్ టు బిలీవ్ ఆన్ దెమ్. ఓకే సార్. అలాగే ఇప్పుడు ఏపీలో జగన్ గవర్నమెంట్ చూసుకుంటే అంత తక్కువ సీట్లు వచ్చి మీరు ముందు నుంచి చెప్తూనే ఉన్నారు. అది చెప్పడానికంటే ముందు మీకు వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఎవరు మీ సలహాలు కానీ, లేకపోతే మీ మోరల్ సపోర్ట్ కానీ తీసుకోలేదా? తీసుకున్న వాళ్ళు ఉన్నారు, నమ్మని వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళు నాకు అనిపించింది అంటే వీళ్ళు సేమ్ పాయింట్ వాళ్ళ మెయిన్ లీడర్ దగ్గర పెట్టినప్పుడు వాళ్ళంతా బిలీవ్ చేయాలి. ఆ కోర్ ఏంటంటే ఒక క్వార్టర్ ఇలాగా ఉన్నారో లేదా సంథింగ్ ఇబ్బందిగా ఉంది. నాకు తెలిసిన ఎమ్మెల్యేస్ ఇట్లా అంటున్నారు, కేకే ఇలా చెప్తున్నారు ఇదని చెప్పినా కానీ దే డిడ్ంట్ బిలీవ్. ఆఫ్టర్ ఎలక్షన్స్ చెప్పినప్పుడు వాళ్ళకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసాం ఏ పాయింట్స్ మీరు కరెక్ట్ చేసుకోవాలి అని. మాట్లాడారు సార్ మళ్ళీ ఓడిపోయిన తర్వాత కలిసారు. ఓకే ఓకే, జగన్ గారితో మాట్లాడారు అంటే వాళ్ళ టీం వచ్చి కలిసి అందరితో కలుస్తున్నాం. ఆబ్వియస్ గా ఎవరు వచ్చినా కలుస్తాం, మాట్లాడతాం. నాకే ఇచ్చారు సార్ ఇంకా వాళ్ళకి ఎందుకు ఎవరు రైట్ సార్. అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ కి వైసీపీ పుంజుకునే అవకాశం ఉంటుంది 100% అండి. ఎందుకంటే మీరు 11 seats వస్తున్నారు, 40% ఆఫ్ ఓట్ బ్యాంకింగ్ వచ్చింది వైఎస్ఆర్సీపీకి. ప్లస్ కాంగ్రెస్ అనేది స్టేట్ లో కానీ కంట్రీలో కానీ పెరుగుతుంది. మన స్టేట్ లో పక్కన పెడితే ఆల్ ఓవర్ ఇమేజ్ పెట్టుకు వస్తుంది, ముందుకు వస్తుంది. కాబట్టి ఆబ్వియస్ గా రేపొద్దున కాంగ్రెస్ కలిపి వైఎస్ఆర్సీపీ కలిసి ముందుకెళ్ళొచ్చు, లేదా అసోసియేట్ అవ్వచ్చు. సెవెరల్ రీజన్స్ ఉన్నాయి. బట్ అంటిల్ అనేసి ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయగలగాలి. ఈ మధ్య ఒక టాపిక్ కూడా నడుస్తుంది సార్, అంటే వైసీపీ కంప్లీట్ గా కాంగ్రెస్ లో విలీనమయ్యే అవకాశం ఉంది అని కూడా. అది ఎంతవరకు? మోస్ట్లీ కాకపోవచ్చు అనుకుంటారండి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ కోర్ స్ట్రెంత్ ఉంది కాబట్టి అసోసియేట్ అయితే ఆబ్వియస్ గా అడ్వాంటేజ్ ఉంటుంది. అది డిపెండ్స్ అపాన్ అప్పుడున్న సిచ్యుయేషన్ బట్టి, అక్కడ ఉన్న కేసెస్ లేకపోతే ఉన్న కండిషన్స్. మీరు మెర్జ్ అయితేనే మేము ముందుకు వెళ్తాం అనేది ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఫామ్ అయిపోతుంది అనుకున్నారు అనుకోండి, మీరు మెర్జ్ అయితేనే ఆప్షన్ ఉంటుంది, మీరు విల్ బికమ్ సీఎం అని వాళ్ళు 100 ఆప్షన్స్ ముందుకు వస్తారు కదా. అవును సార్. నెక్స్ట్ ఈ స్టేట్స్ చూసుకుంటే సార్, హర్యానా, ఢిల్లీ, వెస్ట్ బెంగాల్ ఇవి చూసుకుంటే నెక్స్ట్ ఏ
వచ్చే అవకాశం ఉందంటారు? కంటిన్యూస్గా అన్ని ఎలక్షన్స్ అండి, మోస్ట్లీ నేను చెప్పినట్టు నా జమ్మూ కాశ్మీర్ కావచ్చు, హర్యానా కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, వెస్ట్ బెంగాల్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, నేను ఆల్మోస్ట్ అని చెప్తున్నట్టున్నాను. సో మోస్ట్లీ ప్రతి ఒక్క దాంట్లో మీకు చూస్తుంటే మీకు రఫ్గా ఇప్పటి నుంచి జరిగే ప్రతి దగ్గర కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ మటుకు కోరుగా 1-1 జరిగే ఎలక్షన్స్లో మటుకు కాంగ్రెస్ వినేదానికి ఆస్కారం ఉంది. ఓకే, ఇక ఢిల్లీ చూసుకుంటే సార్ స్పెషల్గా అంటే లిక్కర్ స్కామ్ అవి చాలా ఎక్కువ ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీకి బాగుంటుందండి, ఇంకా ఉంది కాబట్టి 2-3 మంత్స్ చూడాలి. అలాగే కేకే గారు నేను కొంచెం పర్సనల్గా అడగండి. ఎలా సార్ అంటే మీరు కంప్లీట్గా ఎలా చేంజ్ ఇటువైపు ఎలా వచ్చారు? ఈ పొలిటికల్ సర్వే అనలిస్ట్ అంటే మీకు ఫస్ట్ నుంచి ఒక ప్యాషన్ ఉండేది? నాకు ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి కంట్రీలో మంచి మార్పులు రావాలి, ఎవరైనా కోరుకునేట్టు స్కూల్స్, హాస్పిటల్స్ ఇవి బాగుండాలి, ఎక్కడైనా కాలువలు బాగాలేకపోయినా ఏంటి ఇంతగా ఇంత దారుణం ఉంది, లేదా బయట జపాన్. మీ నాన్నగారు ఏం చేసేవారు? మా నాన్నగారి పేరు సూర్యనారాయణ అండి, ఆయన టెలికామ్ జేఈగా చేశారు, బిఎస్ఎన్ఎల్. సో ఆబ్వియస్గా అదే మామూలు మంత్ ఎండ్కి వచ్చేసరికి అయిపోతా ఉంటాయి, ఏమైనా రూపాయి అడిగితే చెట్లు కాస్తున్నాయో అనుకుంటున్నాం మా అమ్మ అనేది. నిజంగా చిన్నప్పుడు అనుకుంటున్నాం ఏమైనా చెట్లు కాస్తాయేమో డబ్బులు ఉన్న దగ్గర అంటే ప్రతి ఏ ₹10 అడిగినా చిన్నప్పుడు మా అమ్మ స్టాండర్డ్ డైలాగ్ అనమాట, డబ్బులు ఏమైనా చెట్లు కాస్తాయి అనుకుంటున్నావు అని. నిజంగా అనుకుంటున్నాను వేరే వాళ్ళ ఇంట్లో డబ్బులు అట్లా కాస్తాయో మా అమ్మ అట్లా అంటుందని ఒక నాకు 4th వరకు కూడా ఒక డౌట్, 4th క్లాస్ వరకు కూడా. అంటే దీపావళి వచ్చినప్పుడు తాటాక్ టపాస్ అని ఉండేది, అలాంటి అడుగుతున్నప్పుడు ఇదే స్టాండర్డ్ డైలాగ్ వేసేది అనమాట. సో ఏదంటే నాకు చిన్నప్పటి నుంచి ఈ పాలిటిక్స్ అనే పదం దాని గురించి తెలియదు, కానీ కోరుగా ఈ మార్పులు రావాలి, అంత స్వాతంత్రోద్యమం చేసి అంతమంది చనిపోయింది, మనం బాగుందామనే కదా. వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేసి 100 ఎకరాలు వస్తాయనో 10 ఎకరాలు వస్తాయనో మంచి సంబంధాలు వస్తాయని కాదు కదా. నేను పోతే పోనీ నెక్స్ట్ తరం వాళ్ళు బాగుంటారు, అద్భుతంగా ఉంటారు కదా. చూస్తే అక్కడ చూస్తే మనం గట్టి ట్యాక్స్లు కానీ అక్కడ కనపడే వ్యవస్థ కానీ ఏం లేవు అని పెరుగుతుంది. పోను కొంచెం నాకు డెవలప్ అవుతున్నప్పుడు నా దారిలో వెళ్తున్నాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతున్నాను, లవ్ మ్యారేజ్ చేసుకున్నాను, ఇంక ఈ పద్ధతులు వెళ్తున్నా. స్టిల్ ఒక లైన్లో ఏంటంటే ఆ పడుకునడానికి మన నిద్ర పట్టేదానికి ఆ టైంలో ఆ స్పేస్ థింక్ చేస్తూ బాధపడుతూ అట్లా ఉండేవాడిని. బట్ ఏదైనా పొలిటిక్స్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఫ్రెండ్స్తో కూర్చున్నప్పుడు నేను అనుకున్న విషయాలు ఇట్లా ఉంటుంది, ఓట్ బ్యాంకింగ్, ప్రజారాజ్యంకి ఎలా ఉండొచ్చు, ఇన్ని ఓట్లు పడచ్చు, ఇది ఎన్నో రిజల్ట్లో దగ్గరగా ఉండేది. ఏ ఇయర్ లో ఇటువైపు కన్వర్ట్ అయ్యారు సార్ కంప్లీట్ గా ఈ సర్వే చేయడం? నేను 2018 రిజైన్ చేసి బయటకు వచ్చి 2018 అండి స్టార్ట్ చేసింది. ఓకే, ఇంకా డిసైడెడ్ అనమాట మనం కాదు ఇట్లాగే ఉంటే ఇలాగే అయిపోతాం, సమ్వేర్ పీపుల్ కి కనెక్టెడ్ గా ఉండాలి నా కోరిక, రాజకీయ నాయకులకి ఉండాలి, మధ్యలో ఏదైనా ఉండాలి లైన్ ఎదుగుతున్నప్పుడు నాకు ఇది సర్వే అనిపించింది. ఎందుకంటే పీపుల్ ఇష్యూస్ నేను కనుక్కుంటా ఉండొచ్చు, దాన్ని నేను ఎమ్మెల్యేస్కి ఇది చేస్తే గెలుస్తారా బాబు అని గట్టిగా చెప్పొచ్చు, వీళ్ళ చేత కొంచెం కొద్దిగా మంచి పనులు చేయించవచ్చు. ఇప్పుడు నాకు ఆప్షన్ ఉంది అనుకోండి, డబ్బులు పంచేది, కాలువ క్లీన్ చేయించేది అనుకోండి, కాలువ క్లీన్ చేయించవచ్చు కదా. సో ఇట్లాంటి థాట్ ప్రాసెస్ తో స్టార్ట్ చేశాను. ఓకే, అంటే డైరెక్ట్ గా వీళ్ళకి డబ్బులు పంచడం కాకుండా పని చేయాలి, జనాలకు డేటా చూసుకున్నప్పుడు కూడా రియాలిటీ పీపుల్ అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, డబ్బులు ఇచ్చి తీసుకుంటారు. ఇప్పుడు మీకు ప్రతి కెమెరామెన్ కి, ప్రతి ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి ₹1,00,000 అంటే వద్దంటారు ఎవరన్నా? తీసుకుంటారు. అదే చాలా చిన్న తేడా ఏంటంటే తీసుకునేవాడికి ఇచ్చేవాడికి తేడా ఉంది. రాముడు రాజ్యం కూడా ఇస్తే తీసుకుంటారు, బట్ వాళ్ళు కావాలనుకునేది వేరు. రోడ్లు బాగుండాలి, స్కూల్స్ బాగుండాలి, హాస్పిటల్ బాగుండాలి, ఎక్కడైనా మనం పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇమీడియట్గా కేసు సాల్వ్ చేసే విధంగా ఉండాలి, కోర్టులో వెళ్తే తొందరగా కేసు ఫాలో అవ్వాలి, హాస్పిటల్కి వెళ్తే చిన్న మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే తొందరగా వెళ్ళిపోవాలి. స్కూల్ ఫీజులు విపరీతంగా పెరిగిపోతుంది. మనకి బేసిక్ మధ్య తరగతి ఉండేదే కదండి, స్కూల్స్, హాస్పిటల్స్, వీటి మీదే ఖర్చు పెట్టేస్తాం. సగం స్కూల్ ఫీజులకే అయిపోతాయి సార్. ఒక 3 లక్షలు మిడిల్ క్లాస్ వాళ్ళు సంపాదిస్తే 1,50,000 స్కూల్ ఫీజుకే అయిపోతుంది ప్రైవేట్ స్కూల్ కి. ఇంకా 1,00,000 వీడు మొత్తం అడ్జస్ట్ చేసుకుంటూ. మీ బాబు చదువుతున్నాడు ఎంత స్కూల్ ఫీజు? అదే 4 లక్షలు సార్. 4 లక్షలు పర్ ఇయర్. అట్లా ఇయర్లీ చూసుకుంటే నాకు 5 lakhs రావు సార్ సాలరీ బేస్ చూస్తే. సో మనకి ఎక్కడో ఇది కోర్ మార్పు అన్నమాట. ఆబ్వియస్ గా 2 ప్యాటర్న్స్ ఉండొచ్చు. ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఉండి 4 లక్షలు ఉండి పెట్టుకోగలిగిన వాళ్ళు, చదవగలిగిన వాళ్ళు ఆ స్కూల్ వేరే. మామూలు స్కూల్లో కూడా నేను పెట్టలేకపోయినా కానీ అంత తరగతులు అద్భుతంగా ఏసీ క్లాసులు లేకపోయినా ఆ స్టాండర్డ్ ఆఫ్ క్లాసెస్ లో అంత బాగుండాలి. మనం ఏదో అద్భుతంగా ఏసీ క్లాసెస్ మంచి కాదు, బట్ స్టాండర్డ్ లో తగ్గకూడదు. అది పీపుల్ ఎక్స్పెక్ట్ చేశారు. సో అలా ఈ థాట్ ప్రాసెస్ తోనే స్టార్ట్ చేశాను. ఓకే సార్, మీరు చేసినప్పుడు కనెక్ట్ అయ్యారా సార్? మీరు అడిగిన వాటికి జనాలు, మీ ఎమ్మెల్యే దగ్గరికి మీరు తీసుకెళ్ళిన వాటికి కనెక్ట్ అయ్యారు. ఇంకా మోర్ నేను అంత డేటా ఉంటుంది అనుకోలేదు. అంటే నాలాగా ఆలోచించే వాళ్ళు ఒక 5 మంది ఉంటారేమో, 100కి 10 మంది ఉంటారేమో, అంతేగాని మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అందరిలాగే నేను కూడా అనుకుని మొదలు పెట్టాను, డబ్బులు కోట్లు వేసేస్తారు. బట్ డేటా వెరిఫై చేస్తున్నప్పుడు 170% వరకు ఇస్తే తీసుకుంటారు, లేకపోతే కానీ
కోర్ ఏ పార్టీకి లేరు. నేను కోసుకుంటే జగన్, పవన్ కళ్యాణ్ అనుకునేవాళ్ళు చాలా తక్కువ, చంద్రబాబు అనుకునేవాళ్ళు చాలా తక్కువ. మోస్ట్లీ వాళ్ళు ప్రజలు మార్పులు కోరుకుంటున్నారు, ఈ చేంజెస్ కోరుకుంటున్నారు. అది నేను ఈ 5 years 6 years నుంచి చూస్తున్నా, ముందు డేటా వెరిఫై చేస్తున్నా, ఆ కరువు పెరుగుతూ ఉందన్నమాట ఇండియా వైజ్గా. ఓకే. ఆల్టర్నేటివ్ లేనప్పుడు టీడీపీ కాబట్టి వైసీపీ, వైసీపీ కాబట్టి టీడీపీకి, బీజేపీ కాబట్టి కాంగ్రెస్, కాంగ్రెస్ కాబట్టి బీజేపీ వేస్తున్నారు. బట్ ఈ కరువు కూడా పెరుగుతుంది, ఆస్పిరేషన్స్. అందుకే ప్రజలు కూడా గట్టిగా అడుగుతున్నారు రాజకీయ నాయకుల్ని మార్పులు కావాలి అని.